తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. మనతో ఈరోజు శివకామేశ్వరి ఆనందమయ మాత గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మనము లలిత వైభవం గురించి చెప్పుకున్నాం. అందులో 2 ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెప్తారు? ఈరోజు 3వ శ్లోకానికి వెళ్లే ముందు లలితా రహస్యనామ స్తోత్రాన్ని మనకు అందించిన వసిన్యాది వాగ్దేవతల గురించి మనం చెప్పుకుందాం. స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వ విగ్రహ అని భావనోపనిషత్తులో చెప్పబడింది. అంటే తల్లే ఈ సృష్టికి అంతటికీ కూడా ఆధారం. మనలో ఉండే చైతన్యం, కణకణములో కూడా ఉండే శక్తి అంతా కూడా అమ్మ యొక్క రూపమే, అమ్మ యొక్క శక్తి. ఈ శక్తిని కనుక మనము తెలుసుకోగలిగితే మనము ఏది సత్యము ఏది నిత్యము అనే దాని గురించి మనం తెలుసుకోగలుగుతాం. దానిలో భాగంగానే మనం ఈ జగన్మాత వైభవాన్ని చెప్పుకుంటున్నాము. మనకి ఈ లలితా రహస్యనామ స్తోత్రాన్ని వసిన్యాది వాగ్దేవతలు అందించారు. అమ్మవారు తన గురించి మనకందరికీ తెలియాలి అనే, ఒక తల్లి గురించి పిల్లలకి తెలియాలనుకుంటుందిగా తల్లి. అవునండి. ఆ తెలియాలనే ఉద్దేశంతో తనకి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఈ వసిన్యాది వాగ్దేవతల్ని పిలిచి, అసలు వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరండి? ఇప్పుడు చెప్తున్నది అది. అమ్మకి దగ్గరగానే ఎందుకు నివసిస్తారు వీరు? అమ్మ సహస్రదళ పద్మంలో బిందు స్వరూపిణిగా అమ్మ ఉంటుంది. ఇది శ్రీచక్రం అనుకోండి. ఈ శ్రీచక్రంలో బిందువుకి దగ్గరగా ఈ సర్వరోగహర చక్రము అనే స్థానంలో ఈ వసిన్యాది వాగ్దేవతలు అమ్మకి చాలా దగ్గరగా నివసిస్తూ ఉంటారు. చాలా దగ్గరగా. ఈ దగ్గరగా నివసించడం వల్ల, ఇప్పుడు నేను మీ దగ్గరగా ఉన్నాను అనుకోండి, ఎల్లప్పుడూ మీకు దగ్గరగా ఉంటే మీ గురించి చెప్పడం నాకు ఎంత సులువు. అవును కదా. అందుకని అమ్మ వీరికి చెప్పడం జరిగింది. అమ్మ ఇలా చెప్పగానే అమ్మ నుంచి ఒక 8 కిరణములు ఉద్భవించాయట. తెల్లని కిరణములు, 8 తెల్లటి కిరణములు ఉద్భవించాయట. వారే ఈ వసిన్యాది వాగ్దేవతలు. ఈ వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరు? మనం చదువుకుంటూ ఉంటాం. ఈ ఖడ్గమాల చదువుతున్నప్పుడు, అవునండి, వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయిని, కౌళిని, సర్వేశ్వరి. ఈ 8 మంది దేవతలు కూడా మనకి వాక్ సంపదనిచ్చే దేవతలు. వీరి అనుగ్రహంతో వాక్కుంటేనే కదండి ఏదైనా చేయగలం. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదవాలి అనుకోండి, క్లాస్లో కూర్చున్నా, మనం భౌతిక విద్య నేర్చుకుంటున్నా, అటు బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నా కూడా మనకు అవసరమైనది ఏంటి? వాక్కు. మాట లేనిదే కష్టం కదండి. వాగ్దేవతల యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనం విద్యని సముపార్జన బాగా చేయగలం. వీరు ఎక్కడుంటారు? అరే, అమ్మకి దగ్గరగా ఉంటున్నారు. సహస్రదళ పద్మం, మన సహస్రార చక్రంలో ఉండే సహస్రదళ పద్మంలో అమ్మ నివసిస్తున్నప్పుడు ఎక్కడున్నాయి ఈ వాక్ విభూతులు, ఈ వాగ్దేవతలు ఎక్కడున్నారు? అవును కదా. ఒక్కసారి గ్రహించండి. అందుకే అమ్మ ఏం చెప్పింది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మనం ఎంతసేపు బయటే వెతుకుతాం. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది. సహస్రార పద్మంలో సహస్రారంలో ఉండే సహస్రార పద్మంలో ఉంటాను నేను. దీనికి దగ్గరగా అంటే కంఠము. చూసారా? సహస్రార పద్మానికి దగ్గరగా ఉండేదేంటి? కంఠము. మూలాధార చక్రము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి చక్రం దగ్గర నుంచి ఈ వాగ్విభూతులు మొదలు. అందుకే అమ్మవారిని నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక సందేశం కూడా ఇవ్వాలనుకుంటున్నాను దీని ప్రకారంగా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సదుర్లభ. బయట చూస్తూనే అంతర్ముఖంగా అమ్మని చూడడానికి ప్రయత్నం చేయండి. నేను మన వీడియో చూశాను. ఈ అమ్మని మనం తెలుసుకోవాలనే ప్రయత్నంలో చాలామంది ఉపాసన వైపు అడుగులేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేశాను అమ్మని తెలుసుకోండి అని. ఒక మంచి గురువుని సంప్రదించండి. అనవసరమైన ఈ వామాచారాల జోలికి వెళ్ళకండి. ఏమీ ఉపయోగం లేదు. ఈ వామాచారాలని అరికట్టడానికే అంత పిన్న వయసులో శంకర భగవత్పాదులు మొత్తం కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగి
ఇలాంటి ఎన్నో 72,000 దాన్ని ఏమంటారు, హిందూ ధర్మానికి మీద వ్యతిరేకంగా ఉండే మతాల మీద ఆయన ఉక్కుపాదం మోపి 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించి అసలు విద్య అంటే ఏంటి, హిందూ ధర్మం ఏంటి అంటే ఏంటి అనే దాని గురించి ప్రచారం చేసిన, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన మహానుభావుడు. ఆనాటి నుంచే ఇది ఇప్పుడు నేను కొత్తగా వీడియోల్లో వింటున్నానండి. భగవంతుడు కనపడ్డాడు, నాకు లడ్డూ చేతిలోకి వేశాడు, లేకపోతే నా భర్త నాకు వేరే కాలభైరవుడిలా కనిపించాడు, నువ్వు ఈ పాంచభౌతిక శరీరం నేను ధరించినంత మాత్రాన్న కాలభైరవుడిని నేను పెళ్లి చేసుకునే స్థాయికి ఆయన లేరు, నన్ను పెళ్లి చేసుకునే స్థాయిలో ఆయన లేరు. అందుకని ఇలాంటి అనవసరమైన ప్రచారాల జోలికి సామాన్య ప్రజలు వెళ్ళవద్దు. ఖచ్చితంగా వామాచారంలోకి వెళ్ళవద్దు, అవసరమే లేదు. సాత్వికంగానే అమ్మవారిని ఆరాధన చెయ్యండి. నేను మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్లోకి వచ్చి ఎవరో ఏదో చెప్పి ఎవరో ఏదో పూజ అంటారు, నేను నోటితో కూడా కొన్ని ఉచ్చరించలేను, ఏదో పూజ అంటారు, లేకపోతే నాకు భగవంతుడు కనపడ్డాడు అంటాడు. భగవంతుడు అంత ఈజీగా ఉన్నాడండి కనపడ్డానికి? అంత ఖాళీగా ఉన్నారా? తపస్సులు వేల సంవత్సరాలు తపస్సు వాళ్ళకే దొరకట్లేదు. ఆ తపస్సు ఎలా ఉండాలి? 24 గంటలు ఇదంతా భగవంతుడు కనిపించాడు అనుకోవడము ఎప్పుడు అమ్మవారు ఏం చెప్పింది తెలుసా అండి? తన పూర్తి రూపాన్ని ఒక్క శివుడికి తప్ప ఆవిడ ఎవ్వరికీ చూపించదు. ఏమిటండి, దేవతలకు కూడా అంతే. ఆవిడ దర్శనం ఇచ్చింది అంటే పాదాలు దర్శనం ఇస్తాయి, లేకపోతే ఆవిడ త్రిపుండ్రాలు దర్శనం ఇస్తాయి, అభయహస్తం దర్శనం ఇస్తుంది తప్ప అమ్మవారే వచ్చిందండి నాకు కనపడింది కాదండి, కాదు. దేవుళ్ళు అంత ఖాళీగా మనకు కనపడేంత ఖాళీగా అయితే లేరు. అందుకని మీకు మీరు విచారణ చేసుకోండి, చక్కగా సాత్వికంగా ముందుకు సాగండి. సాత్వికమైన ఆరాధనే ఎప్పుడూ మనల్ని సత్వగుణానికి దగ్గరగా ఉంచుతుంది. అందరికీ ఇప్పుడు ఉపాసన అంటే చాలా తేలికైపోయింది, ఉపాసన పలకడం వచ్చేసింది కాబట్టి చాలా తేలికైపోయింది. కాదు, ఇందులో మీరు అనవసరమైన ఆచారాల జోలికి వెళ్లకుండా చక్కగా సాత్వికమైన విధానంలోనే అమ్మవారిని పూజించండి. అనవసరంగా ఈ టీవీల్లో మాకు అనవసరంగా నా భర్త కాలభైరవుడే కల్పించాడు, లేకపోతే నాకు వెంకటేశ్వర స్వామి కల్లో కనపడి లడ్డు వదిలేశాడు, నాకు కూడా చాలాసార్లు వదిలేశాడు, నా భ్రమ అదంతా. భ్రమలు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇప్పుడు అండి పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను ఒకటే సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు కొన్ని కళలు కూడా వస్తుంటాయి కదా, వస్తాయండి. నేను కొట్టి పరేయట్లేదు, ధర్మాన్ని కొట్టి పరేయట్లేదు. మరీ అంత తేలిగ్గా భగవంతుడిని మనం తీసి పడేస్తున్నాను. లేకపోతే కాలభైరవుడు నాకు భర్త అవడం ఏంటండి? నేను ఎంత ఆయన అసలు చూడగలనా? నేను నా అర్హత ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందుకని అనవసరమైన ఆచారాల జోలికి వెళ్లకుండా సాత్వికమైన విధానంలోనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఈ సాత్వికమైన విధానంలోనే అమ్మని తెలుసుకునే విద్యే ఈ లలితా సహస్రనామము. అమ్మ గురించి అందరికీ తెలుసుకోవాలని ఉంటుందిగా. అవునండి. అందుకని ఈ సాత్వికమైన విధానంలో తెలుసుకునేదే ఈ లలితా రహస్యనామ స్తోత్రము.